హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చి మల్లార పుండలండి. అంటే బూందీ మిఠాయి అంటారు. దీన్ని ఉండల కింద చేసుకోవచ్చు, అచ్చు కింద కూడా వేసుకోవచ్చు. నేను 2 రకాలుగా కూడా చేస్తున్నానండి. ఇవంటే మా ఇంట్లో చాలా ఇష్టం, చాలా టేస్ట్గా బాగుంటాయి కూడాను. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 4 రోజుల పాటు నిలవ ఉంటుందండి. ఈ బూందీ మిఠాయి తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఏదన్నా కప్పుతో కానీ ఇంట్లో ఉండే బౌల్తో కానీ శనగపిండిని కొలుచుకుని తీసుకోవాలండి. నేనైతే ఒక 3 కప్పుల వరకు శనగపిండిని కొలుచుకుని తీసుకున్నాను. ఇందులోకి 3/4 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వేయడం వల్ల బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది. అందుకోసం కంపల్సరీ బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకుని పిండిలో కలిసేటట్టు అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా స్మూత్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి. అలాగే నీళ్లు ఒకటేసారి వేసేయకూడదండి, కొంచెం వేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఇలా దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. నేను పిండి కలిపేటప్పుడే ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి. మనం పిండి కలిపేటప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుంటే చక్కగా వేడవుతుంది. వేడిగా ఉన్న ఆయిల్లో మనం బూందీ వేసుకోవాలండి. ఇలా చిల్లులు గరిటె కానీ లేదా బూందీ గరిటె ఉంటే దాంట్లో అయినా కూడా ఒక గరిటె పిండిని ఇలా వేసుకుని చక్కగా బూందీ వేసుకోవాలి. నూనె బూందీ వేసేటప్పుడు వేడిగా ఉండాలండి. అలా ఉంటేనే బూందీ అనేది రౌండ్గా వస్తుంది. బూందీ మనకి కరకరలాడుతూ వేగాలన్నమాట, అంటే క్రిస్పీగా ఉండాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్కి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని చక్కగా ఆయిల్లో నుంచి తీసేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా కరకరలాడుతూ రావాలన్నమాట బూందీ. చూడండి, మనం ఇలా చిదిమితే చక్కగా పొడి కింద అవ్వాలండి, మెత్తగా ఉండకూడదు బూందీ అనేది. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోండి. ఇలాగే మిగిలిన బూందీ అంతటిని మనం వేసుకోవాలండి. బూందీ వేసే ప్రతిసారి ఆయిల్ మాత్రం వేడిగానే ఉండాలి. ఆయిల్ ఏమాత్రం చల్లగా ఉన్నా కూడా బూందీ రౌండ్గా రాదు, అలాగే ఆయిల్ కూడా పీలుస్తుంది. అలాగే బూందీ వేసే ప్రతిసారి కూడా బూందీ గరిటెని పిండి లేకుండా నీట్గా తుడిచేసుకుని వేసుకోవాలండి. చూడండి, ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దీన్ని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన బూందీ అంతటిని మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలండి. నేనైతే బూందీ అంతా వేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, బూందీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం పదండి. ఒక ప్లేట్ తీసుకుని దీనిలోకి ఆయిల్ వేసుకుని ఇలా ప్లేట్ అంతా అప్లై చేసుకుని పెట్టుకోవాలండి. అంటే నేను ఒక 2 పళ్ళల్లోకి ఇలా ఆయిల్ రాసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దీనిలోకి బెల్లం తురుము వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని కూడా కొలుచుకొని తీసుకోవాలి. 3 కప్పుల శనగపిండికి 3.5 కప్పుల వరకు బెల్లం సరిపోతుందండి. ఈ బెల్లంలోకి 1 కప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం మనకి ముదురు పాకం రావాలండి. అరిసెల పాకం కన్నా కూడా కొంచెం ముదురుగా ఉండాలన్నమాట. ఇలా మనం వాటర్లో వేసి చూసుకుంటే పాకం అనేది ఇలా దగ్గరికి అవ్వాలి. అలాగే ప్లేట్కి వేసి కొడితే కొంచెం టంగున సౌండ్ రావాలండి. అలా వచ్చినప్పుడు మనకి పాకం వచ్చేసినట్టు. దీనిలోకి కొంచెం యాలకుల పొడి, అంటే 1 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ వరకు నెయ్యి వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న బూందీ వేసేసుకుని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం స్పీడ్గా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బూందీ వేసి మనం చకచక కలపకపోతే మాత్రం ఇందులోనే మనకి ముద్దల కింద కట్టేస్తుంది అనమాట. ఇలా మనం కొంచెం స్పీడ్గా కలిపేసుకుని మనం ఆయిల్ రాసి పెట్టుకున్న పళ్ళాలు ఉన్నాయి కదండి, ఆ పళ్ళాల్లోకి ఈ బూందీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక ప్లేట్లో ఇలా అచ్చు కింద వేసుకుంటున్నాను. మిగిలిన బూందీని లడ్డూల్లాగా చేసుకుంటానండి. మల్లార పుండలు అంటారు వాటిని. అలా చేసుకుందామని చెప్పి ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేసుకుని ఇలా అంతా గరిటెతోటి చదును చేసేసుకుంటున్నాను. మనకు లేదు అంటే కనుక ఇలా పప్పు గుత్తుతోటి కూడా ఇలా ఫ్లాట్గా ఉండేటట్టు చేసుకోవచ్చండి. ఇది మనం వేడిగా ఉండగానే పీసెస్ కింద కట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వేడిగా ఉన్నప్పుడు ఇలా చాక్ తోటి ఘాట్లు పెట్టుకుంటే చల్లారిన తర్వాత చక్కగా ముక్కల కింద వచ్చేస్తుంది అనమాట. నేను చూపించినట్టుగా ఈ కప్పు కొలతలతోటి మీరు బూందీ మిఠాయి చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకు కావాల్సిన సైజులో ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది పూర్తిగా చల్లారాలన్నమాట. ఇప్పుడు మిగిలిన బూందీతోటి నేను ఇలా లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని
ఇలా ఇది వేడిగా ఉన్నప్పుడే, అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు కాదండి, మనం కొంచెం చేయి పెట్టగలిగే అంత వేడి ఉన్నప్పుడు ఇలా చక్కగా కావాల్సిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట. చల్లారిపోతే మాత్రం ఎలా ఉన్నదో అలాగే అచ్చు కింద అయిపోతుందండి. అందుకోసమని కొంచెం వేడున్నప్పుడే ఇలా లడ్డూల కింద అయితే చుట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో లడ్డూలు. ఇవంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి, చాలా బాగుంటాయి టేస్ట్గాను. ఇవి చేయడం ఇంత ఈజీ అని తెలిస్తే ఎవరైనా కూడా చక్కగా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారండి. అలాగే ఇవి నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో లడ్డూలు. నేను ఇవి చేసే లోపల అచ్చు కూడా చల్లారిపోయింది. దీన్ని వేరే ఒక ప్లేట్లోకి ఇలాగా మనం పైన ప్లేట్ని బోర్లిచ్చి మనం ఇలా ట్యాప్ చేసామంటే చక్కగా ముక్కలు ఇలా ఈజీగా వచ్చేస్తాయండి. పూర్తిగా చల్లారిన తర్వాత అయితేనే వస్తాయి అన్నమాట. ఇలాగా చూడండి లడ్డూలు అచ్చు రెండు ప్రిపేర్ చేశాను. ఇంత ఈజీగా బూందీ మిఠాయి చేయొచ్చు అంటే కనుక ఎవరైనా కూడా ఇంట్లోనే చేసుకుంటారండి, బయట కొనే పని లేకుండాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ బూందీ మిఠాయి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు